కంపల్సరీగా మీరు యూ షుడ్ స్టార్ట్ యువర్ ఓన్, అంటే మీరు ఓన్ గా స్టార్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. బట్ యు డెంట్ ఫైండ్ దట్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో సాల్వ్ చేయాలని ఎక్కడ ఉండదు నాన్న. అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో సాల్వ్ చేయాలి అని ఎక్కడ ఉండదు. బట్ ఏంటంటే కన్నా, సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద క్లాసెస్. ఓకేనా? సో ఎనీవే ఇట్ ఈస్ బెస్ట్ టు స్టార్ట్ ద what it is called object oriented concepts nana. Okay na? See, object oriented programming. So other than Python, may know that what are the programming languages comes under the object oriented programming? Yeah, which programming languages comes under the exactly nana, exactly. So there are the so CPP, C++ nana, next one is the Java. These two are comes under the object oriented concepts nana. Object oriented concepts, right? See, what is the object oriented programming language? ఎందుకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అసలు ఎందుకు కావాలంటే నార్మల్ ప్రోగ్రామింగ్, ఇప్పుడు నార్మల్ ప్రోగ్రామింగ్ రాశారు, నార్మల్ ప్రోగ్రామ్ రాస్తారన్న, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక నార్మల్ ప్రోగ్రామ్ రాశారు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు a ఈక్వల్ టు 5 అంటారు నాన్న, a ఈక్వల్ టు 5 అంటారు. సో క్యాన్ యూ కంట్రోల్ దిస్ వేరియబుల్? ఏనా క్యాన్ యూ కంట్రోల్ మీన్స్, సో యాక్సిస్ ని కంట్రోల్ చేయగలరా? అర్థమవుతుందా? ఏం బాబు, ఈ ఏని ఇక్కడ యూజ్ చేస్తున్నావు కదా, ప్రింట్ ఆఫ్ ఏ అని యూజ్ చేస్తున్నావు కదా, కెన్ ఐ కంట్రోల్ అలా ప్రింట్ చేయకుండా ఆ యాక్సిస్ ని డినే చేయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ టు డినే ద యాక్సిస్ ని డినే చేయగలరా? వేరియబుల్ ఉంటుంది కానీ దాన్ని మీరు ప్రింట్ చేయలేరు, దాన్ని యూజ్ చేయలేరు నాన్న. ఏం బాబు, ఒక వేరియబుల్ ఉంటుంది కానీ దాన్ని మరి యాక్సిస్ అంటే సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ నాన్న బాబు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ కెన్ యూ ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఫర్ దిస్ వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ ఉంటుంది ఏమన్నా, ఈ వేరియబుల్ ఉంటుంది కానీ మీరు యూజ్ చేయలేరు. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో అమౌంట్ అంతా ఉంటుందా కానీ మీరు తీసుకోలేరు, ఎందుకంటే దేర్ ఇస్ ద సెక్యూరిటీ ఇస్ దేర్, రైట్? ఎస్ ఆర్ నో? సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి యూ కెనాట్ యాక్సెస్. సో లైక్ దట్ హియర్ ఆల్సో వేరియబుల్స్ ఆర్ దేర్ బట్ యూ కెనాట్ యాక్సెస్. మీరు వాటిని యాక్సెస్ చేయలేరు నాన్న, మీరు వాటిని యాక్సెస్ చేయలేరు. సో such kind of security is going to provide by using object oriented. అలాంటి సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయొచ్చు, అలాంటి సెక్యూరిటీని మనము ప్రొవైడ్ చేయొచ్చు. అర్థమైందా బాబు? అర్థమైందా? నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఫంక్షన్స్ యూజ్ చేశాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫంక్షన్స్? What is the purpose of the functions? What is the purpose nana? What is the purpose of the functions? Call return. Now what is the use of the functions? Super nana. It's a code reusability and to reducing the complexity, guys. Yes or no? To reducing the complexity kada, reducing the complexity and reusability. Now for example babu, for example nana vehicle తీసుకున్నాను అనుకున్నా బాబు, వెహికల్. సో వెహికల్ అనేది ఒక మెయిన్ ఒక ఎంటిటీ లాగా తీసుకుంటే, ఒక మెయిన్ ఎంటిటీ లాగా తీసుకుంటే నా సబ్ ఎంటిటీస్ ఏమవుతాయి బాబు? 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఆల్ కమ్స్ అండర్ ద వెహికల్స్, రైట్? ఏనా ఆల్ కమ్స్ అండర్ ద వెహికల్స్, రైట్? ఎస్ సార్ నో? ఇవన్నీ కూడా వెహికల్సే కదా నాన్న. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. అర్థమవుతుందా? ఆల్ కమ్స్ అండర్ ద వెహికల్స్ ఓన్లీ, రైట్? ఇక్కడ నాన్న, ఇక్కడ బాబు వీటన్నిటికి కూడా కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయా? ఏం బాబు, వీటన్నిటికి కూడా కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయా? ఎస్ సార్ నో? వీటన్నిటికి కూడా కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయా నాన్న? కొన్ని కామన్, నాట్ ఆల్ నాన్న, కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయా? రైట్. సో నాన్న చూడండి, వెహికల్ నేమ్ నాన్న, ఓకేనా? నెంబర్ ఆఫ్ వీల్స్ నాన్న, మైలేజ్ నాన్న, ఏం బాబు మైలేజ్ అండ్ సమ్ ఎక్స్ట్రా వెయిటెడ్. సో దీస్ ఆర్ కామన్ ఫర్ ద ఆల్ ద వెహికల్స్, రైట్? ఎస్ ఆర్ నో? దీస్ ఆర్ ద కామన్ ఫర్ ద ఆల్ ద వెహికల్స్, రైట్? కామన్ గా ఉంటుంది కదా నాన్న. ఈ కామన్ గా ఉండేవి మనం మెయిన్ క్లాస్ లో యూజ్ చేసినప్పుడు
మెయిన్ క్లాస్ లో అంటే పేరెంట్ క్లాస్ లో యూజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకో అంటే మరి సపరేట్ గా డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే రీయూజబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ చూడన్నా మీ పేరెంట్ ఉన్నారన్న మీ పేరెంట్ ఉన్నారనుకోండి మీరు ఉన్నారన్న సో యూ అండ్ యువర్ పేరెంట్ సో by default you are going to inherit your parent futures yes or no not all some ఏనా కొన్ని ఫ్యూచర్స్ మీరు ఇన్హెరిట్ చేసుకుంటారా ఏనా మీరు 100% యూనిక్ గా ఉంటారా మీ పేరెంట్ తో 100% యూనిక్ గా ఉంటారా మీ పేరెంట్ తో నాట్ లైక్ దట్ రైట్ సో అట్లీస్ట్ 50 to 70% మ్యాచ్ అవుతారు కదా నాన్న 50 to 70% మ్యాచ్ అవుతారు కదా లైక్ బ్లడ్ గ్రూప్ కావచ్చు లైక్ మీ వే ఆఫ్ స్టైలింగ్ కావచ్చు లేకపోతే మీ వే ఆఫ్ థింక్ రైట్ అంటే యు ఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద పేరెంట్ టు చైల్డ్ అన్న దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఈ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా రైట్ చూడన్నా ఇంతవరకు ఏంటి మీరు ఒక వేరియబుల్ ఉంటుంది నాన్న ఒక మెథడ్ ఉంటుంది రైట్ ఆల్ దీస్ ఆర్ ద ఇండిపెండెంట్ గా ఉంటాయి అన్న అంటే ఇండిపెండెంట్ గా మీరు వాటిని క్లబ్ చేయలేరు నాన్న వాటిని మీరు క్లబ్ చేయలేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ రాశారనుకోండి ఆ ఫంక్షన్ XYZ కూడా అలానే ఉంటుంది ఫంక్షన్ అంటే మీరు ప్రతిసారి సపరేట్ ఫంక్షన్స్ రాసుకోవాల్సి వస్తుంది సపరేట్ ఫంక్షన్స్ రాసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే అన్న యూ కెన్ క్రియేట్ వన్ క్లాస్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తే దాన్ని అన్నిటికీ అప్లై చేయొచ్చు మనం ఇప్పుడు ప్రెజెంటేషన్కి వెళ్దాం బాబు ఇక్కడ మెయిన్ గా టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద క్లాస్ అన్న ఆబ్జెక్ట్ క్లాస్ ఏం బాబు అర్థమవుతుందా ఆబ్జెక్ట్ క్లాస్ ప్లీజ్ నోట్ దీస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టూ థింగ్స్ ఆబ్జెక్ట్ క్లాస్ సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ అన్న రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉంటే ఆబ్జెక్ట్ అంటారు అన్న క్లాస్ దిస్ డజంట్ హ్యావ్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ ఓకే దానికి రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అన్న ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే చూడన్నా ఫర్ ఎగ్జాంపుల్ బాబు చూడండి దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది డేటా ఉంటుంది ఫంక్షన్స్ ఉంటాయి అన్న ఈ ఫంక్షన్ లెవెల్ లోకల్ డేటా ఉంటుంది ఓకేనా గ్లోబల్ డేటా ఉంటుంది మళ్ళీ ఫంక్షన్స్ ఉంటాయి అర్థమవుతుందా నా ప్లీజ్ రిమెంబర్ సో ఐ ఫర్గాట్ టు టీచ్ వన్ థింగ్ నాన్న గ్లోబల్ వేరియబుల్ టీచ్ చేయడం మర్చిపోయాను ప్లీజ్ నాన్న మళ్ళీ గుర్తు చేయండి నాకు అబ్బు గ్లోబల్ వేరియబుల్ ఐ విల్ టీచ్ యూ లాటర్ ఓకేనా గ్లోబల్ వేరియబుల్ గుర్తు చేయండి నాన్న ఐ విల్ టీచ్ యూ ఐ ఫర్గాట్ దట్ వన్ చూడనా ఈ గ్లోబల్ డేటా ఉంటుంది కదా ఈ ఫంక్షన్స్ డేటా ఇలా ఉంటుంది నాన్న కానీ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మీ డేటా ఫంక్షన్స్ అన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ లో ఇది ఆబ్జెక్ట్ 1 ఇది ఆబ్జెక్ట్ 2 ఇది ఆబ్జెక్ట్ 3 లో ఇలా బైండ్ అయి ఉంటాయి అన్న బైండ్ అయి ఉంటుంది అంటే you can access the data or methods by using the objects అర్థమవుతుందా డేటాని కానీ మెథడ్స్ ని కానీ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తారు దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ అలా కాదు అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అన్నారు అనుకోండి ఆ ఫంక్షన్ కాల్ అయిపోతుంది ఆ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అవుతుంది ఇక్కడ ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలంటే బాబు ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి o1 డాట్ ఫంక్షన్ అన్నప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది నాన్న ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది మీరు ఏం చేయాలి మళ్ళీ ఈ డేటాను ఇక్కడ నుంచి పంపించాల్సి ఉంటుంది రైట్ కానీ ఇక్కడ ఉన్న డేటాను మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదు నాన్న బై డిఫాల్ట్ ద డేటా ఈజ్ అవైలబుల్ విత్ ద సేమ్ ఆబ్జెక్ట్ అర్థమవుతుందా ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఆల్రెడీ ఉంటుంది ఎలా దీస్ టూ కమ్స్ అండర్ ద సేమ్ ఆబ్జెక్ట్ అర్థమవుతుందా అర్థమవుతుందా మీరు ఒక గ్లోబల్ వేరియబుల్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారా మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ డేటాను పంపిస్తున్నారా ఏనా ఇంటి సారీ ఇప్పుడు ఏంటన్నా యాడ్ ఆఫ్ 2,3 ని పాస్ చేస్తున్నారా యాడ్ ఆఫ్ 2,3 ని పాస్ చేస్తున్నారా డేటాని ఇలా పాస్ చేస్తున్నారా ఆ ఫంక్షన్ లోకి పాస్ చేస్తున్నారా డేటాని ఏం బాబు ఆ ఫంక్షన్ లోకి మీరు డేటాని పాస్ చేస్తున్నారు లేదా పాస్ చేస్తున్నారు కదా నన్న ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఆఫ్ చూడండి డెఫ్ ఆఫ్ యాడ్ చూడనా సో ఇక్కడ ఏం రాస్తున్నా ప్రింట్ ఆఫ్ a ప్లస్ బి నాన్న బాబు a ప్లస్ బి ఇక్కడ యాడ్ ఆఫ్ ఇలా రాస్తే కెన్ యూ గెట్ ఆన్సర్ హియర్ ఆన్సర్ వస్తుందా నాన్న ఏం బాబు ఆన్సర్ వస్తుందా నో రైట్ సో యూ షుడ్ సెండ్ ద డేటా రైట్ ఇక్కడ నుంచి మీరు డేటాను సెండ్ చేయాలన్నా 2,3 ని ఇక్కడ నుంచి సెండ్ చేయాలన్నా అలానే నాన్న అలానే మీరు ఏం చేయాలన్నా ఇక్కడ
ఏ కమా బి అని రాయాలా. సో మీరు డేటాని ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నారు కదా నాన్న. అంటే ఇది సపరేట్ డేటా, ఈ డేటాని ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అంటే సపరేట్ డేటా, దిస్ ఇస్ సపరేట్ డేటా, దిస్ ఇస్ ద సపరేట్ డేటా. బట్ హియర్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ టు, ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ యువర్ డేటా విత్ ద మెథడ్ నాన్న. ఓకేనా? మీ మెథడ్ అండ్ డేటా బైండ్ అవుతాయి నాన్న, రెండు కూడా బైండ్. సో దిస్ ఇస్ కాల్డ్ as ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ విన్నారా నాన్న? ఎన్క్యాప్సులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అన్న. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అన్న, అన్నిటిని మనం క్యాప్సిల్స్ ఉంటాయి కదా, మన టాబ్లెట్స్ ఉంటాయి, టాబ్లెట్స్ లోపల మొత్తం అవి క్యాప్సిల్ అంటారు కదా, క్యాప్సిల్ అంటారు కదా. అంటే ఆ క్యాప్సిల్ లోపల మీరు ఇట్లా క్యాప్సిల్ ఓపెన్ చేసి అనుకుంటున్నా, దాంతో మెడిసిన్ ఉంటుంది బాబు. మీ కొన్ని టాబ్లెట్స్ సో ఇలా జస్ట్ ఒక ట్యూబ్ లాగా వచ్చుంటాయి, ఆ ట్యూబ్ ఇలా ఓపెన్ చేస్తే దాని లోపల మెడిసిన్ ఉంటుంది కదా, దిస్ అ క్యాప్సిల్ అన్న. అంటే ఎన్క్యాప్సులేట్ అంటే మీరు లోపల దాచిపెట్టేస్తారు అనమాట, అంటే బైండ్ చేసేస్తారు, ఆ మెడిసిన్ ని మొత్తాన్ని బైండ్ చేసేస్తారు అన్న. అర్థమవుతుందా? బైండింగ్ ఆఫ్ డేటా, ఎన్క్యాప్సులేషన్ అన్న, బైండింగ్ ఆఫ్ డేటా, డేటా బైండింగ్ అన్న, డేటా బైండింగ్ అన్న. 1 minute అన్న, 1 minute. Now is it okay Nana? Now is it okay? So just my power gone Nana, that is why I just changed my network. Now is it okay? Okay, fine Nana, fine. చూడనా ఏం చేస్తున్నారు మీరు, మీ డేటాని యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ని బైండ్ చేస్తున్నారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడనా. ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్? ఏనా అర్థమైందా? హౌ యువర్ నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది సి లాంగ్వేజ్ నానా, సి లాంగ్వేజ్ లో ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ యూజ్ చేస్తాం. పైథాన్ లో ఆర్ జావాలో ఈ కైండ్ ఆఫ్, అంటే డేటా ఫంక్షన్స్, డేటా అండ్ మెథడ్స్ బైండెడ్ నాన్న, బైండ్ అయి ఉంటాయి, డేటా అండ్ మెథడ్స్ బైండ్ అయి ఉంటాయి. చూడనా బాబు, ఫ్రమ్ దిస్ ప్లాన్ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ యువర్ గోయింగ్ టు హౌ మెనీ హౌసెస్ యువర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ నాన్న? ఒక ప్లాన్ నుంచి ఎన్ని హౌసెస్ బిల్డ్ చేయొచ్చు? ఏనా ఒక ప్లాన్ ఉంటే ఎన్ని హౌసెస్ బిల్డ్ చేయొచ్చు అన్న? హౌ మెనీ హౌసెస్ ఆర్ పాసిబుల్ టు బిల్డ్? ఒక ప్లాన్ ఉందన్న, ఆ ప్లాన్ నుంచి ఎన్ని హౌసెస్ బిల్డ్ చేయొచ్చు మీరు? ఎగ్జాక్ట్లీ రైట్, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, రైట్? ఎస్ ఆర్ నో? అన్లిమిటెడ్ కదా నాన్న. లైక్ దట్ హియర్ ఆల్సో నాన్న, ఇక్కడ కూడా అంతేనా మీ దగ్గర. సో ద బ్లూ ప్రింట్ చూడనా, బ్లూ ప్రింట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ క్లాస్ అన్న, బ్లూ ప్రింట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ క్లాస్ అన్న, బ్లూ ప్రింట్ ని క్లాస్ అంటారు అన్న. ఓకేనా? సో బ్లూ ప్రింట్ కి దేర్ ఇస్ నో రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్. ఏం బాబు, ఈ ప్లాన్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదు కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆబ్జెక్ట్, హౌస్ హ్యాస్ ఎ రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్, రైట్? ఏనా హౌస్ కి రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? ఎస్ ఆర్ నో? హౌస్ కి రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది నాన్న, కానీ ప్లాన్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదు కదా నాన్న. అర్థమవుతుందా? బట్ మీరు ఒకటి గమనించాలనుకున్నా, ఈ హౌసెస్ అన్నిటికి కూడా క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి కదా నా? క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయా? ఎస్ ఆర్ నో? క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయా? వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు అన్న, వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ ఈ హౌసెస్ మొత్తం బెడ్రూమ్స్ అని ఉంటుందా అప్పుడు బెడ్రూమ్ అనే క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందా? ద కౌంట్ మే చేంజ్ అన్న, ద కౌంట్ మే చేంజ్, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్. బాత్రూమ్స్ ఉంటాయా? ఓకేనా? పార్కింగ్ ఉంటుందా? పార్కింగ్ ఉంటుందా? సో హౌస్ కలర్ ఉంటుందా? హౌస్ కలర్ ఉంటుందా బాబు? ఈ బెడ్రూమ్స్ అనేవి ఇక్కడ 3 ఉండొచ్చు, దీనికి 3 ఉండొచ్చు, దీనికి 3 ఉండొచ్చు, దీనికి 2 ఉండొచ్చు, దీనికి 4 ఉండొచ్చు నాన్న. వాల్యూస్ మే చేంజ్ బాబు. అర్థమవుతుందా నాన్న? వాల్యూస్ మే చేంజ్, వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వచ్చు, బట్ క్యారెక్టరిస్టిక్ షుడ్ బి సేమ్ నాన్న. అర్థమవుతుందా? క్యారెక్టరిస్టిక్ షుడ్ బి సేమ్. ఏం బాబు, అర్థమైందా? క్యారెక్టరిస్టిక్ షుడ్ బి సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే సో ఐఎమ్ గోయింగ్ టు టేక్
ఒక క్లాస్ తీసుకుంటానన్న. ఏంటంటే క్లాస్ ఏంటంటే సిఎస్సి క్లాస్ తీసుకుంటున్నానన్న బాబు, సిఎస్సి క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ క్లాస్ ఏంటి? సిఎస్సి క్లాస్. సో ఈ సిఎస్సి క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ నాన్న, ఎవ్రీ స్టూడెంట్ యాజ్ ఏ వన్ ఆబ్జెక్ట్ నాన్న, ఎవ్రీ స్టూడెంట్ యాజ్ ఏ వన్ ఆబ్జెక్ట్. చూడన్నా, what are the common functionalities for these CSC students nana? What are the common characteristics nana? Characteristics emuntai? What are the common characteristics? What are the common characteristics nana? బాబు నేమ్ ఉంటుందా అన్న? నేమ్ ఉంటుందా? లేకపోతే స్టూడెంట్ తీసుకున్నా, స్టూడెంట్ తీసుకోండి. స్టూడెంట్ అనేది, సారీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న. స్టూడెంట్ క్లాస్ వచ్చేసి స్టూడెంట్ అన్న, సిఎస్సి వద్దు, స్టూడెంట్ అన్న. సో ఈ స్టూడెంట్ కూడా క్యారెక్టర్స్ ఏంటన్నా? నేమ్ ఉంటుందా? రోల్ నెంబర్ ఉంటుందా నాన్న? ఏం బాబు, రోల్ నెంబర్ ఉంటుందా? వాడు ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. సో మార్క్స్ ఉంటాయి నాన్న, మార్క్స్ ఉంటుందా? ఏజ్ ఉంటుందా నాన్న? ఏజ్ ఉంటుందా? ఏం బాబు ఉంటుందా? ఏజ్ ఉంటుందా? ఏనా ఏజ్ ఉంటుందా అన్న? అదే నేను ఇంకో క్లాస్ తీసుకుంటాను, వన్ మోర్ క్లాస్. ఐ విల్ టేక్ ద వన్ మోర్ క్లాస్. వాట్ ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ఎంప్లాయీ క్లాస్ నాన్న. ఎంప్లాయీ క్లాస్ తీసుకుంటాను. వాట్ ఆర్ ద కామన్ ఫంక్షనాలిటీస్ ఫర్ ద కామన్ క్యారెక్టర్స్ ఫర్ ద స్టూడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ అన్న? ఎంప్లాయీకి స్టూడెంట్కి ఉన్న కామన్ ఫంక్షనాలిటీస్ ఏముంటాయి? కామన్ థింగ్స్ ఏముంటాయన్నా? ఏం బాబు, నేమ్ అండ్ ఏజ్ మాత్రమే ఉంటాయా? ఎస్ సార్ నో, నేమ్ అండ్ ఏజ్ మాత్రమే ఉంటాయన్నా? వాడికి రోల్ నెంబర్ ఉండదు, వాడికి మార్క్స్ ఉండవు. ఏం బాబు, ఎస్ సార్ నో, మార్క్స్ రోల్ నెంబర్ ఉండదు కదా. అంటే దట్ ఈస్ ద డిఫరెంట్ క్లాస్. అర్థమవుతుందా? స్టూడెంట్స్ అన్నింటినీ కూడా, ఈ స్టూడెంట్స్ మనం ఒకలా క్లబ్ చేస్తాం నాన్న. ఇస్ దిస్ క్లియర్? ఏనా, వాట్ ఈస్ ఎ క్లాస్, వాట్ ఈస్ ఎ ఆబ్జెక్ట్? అర్థమైందా? వాట్ ఈస్ ఎ క్లాస్ అండ్ వాట్ ఈస్ ఎ ఆబ్జెక్ట్ నాన్న? చూడనా, ఏ క్లాస్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ నాన్న. అంటే బ్లూ ప్రింట్ అంటే జస్ట్ క్యారెక్టర్స్ అన్ని ఉండదని. ఏ క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ దట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ కి రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అనమాట. ఆబ్జెక్ట్ కి రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, క్లాస్ కి రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. బ్లూ ప్రింట్ అంటే ప్లాన్ అంటాం అనమాట, ప్లాన్. ఓకేనా, ఏ క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ద ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ద ఆబ్జెక్ట్ నాన్న. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్ అన్న, క్లాస్ ని మనం క్రియేట్ చేయాలంటే యూ షుడ్ యూజ్ ఎ క్లాస్ కీవర్డ్. అర్థమవుతుందా? క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ నేమ్ యూజ్ చేయాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. చూడన్న, క్లాస్ పర్సన్ దిస్ ఇస్ ద వేరియబుల్ నాన్న. దిస్ ఇస్ ద వేరియబుల్. చూడన్న, ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము? ఏం చెప్పాను నేను? స్టూడెంట్ అండ్ రైట్ క్లాస్ కదా, రైట్? క్లాస్ ఆఫ్ స్టూడెంట్, స్టూడెంట్, క్లాస్ ఆఫ్ స్టూడెంట్ అన్న. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్న. పాస్ మీన్స్ I can write later. Class student is a class student అన్న, క్లాస్ స్టూడెంట్. ఓకేనా, ఇక్కడ మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి, ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు అన్న. ఏజ్ ఈక్వల్ సంథింగ్ నాన్న 12, రైట్? ఓకేనా, నేమ్ నాన్న, నేమ్. ఓకేనా, ఏబిసి ఇలా రాసుకోవచ్చు అన్న. అర్థమవుతుందా బాబు? ఇవన్నీ కూడా క్లాస్ వేరియబుల్స్ అవుతాయి నాన్న. ఇవన్నీ కూడా క్లాస్ వేరియబుల్స్ అవుతాయి మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లాస్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయాలంటే, ప్లీజ్ నోట్ దిస్, క్లాస్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయాలంటే అన్న కంపల్సరీగా యూ షుడ్ యూజ్ ఏ క్లాస్ నేమ్ నాన్న. క్లాస్ నేమ్ యూజ్ చేసేసి
నేమ్ అంటే మాత్రమే యాక్సెస్ అవుతాయి నాన్న. అర్థమవుతుందా బాబు? ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్. ఎందుకు ఎక్కడ డైరెక్ట్ గా క్లాస్ లోపల రాసాం కదా, వీటిని ఏమంటారంటే క్లాస్ వేరియబుల్స్. ప్లీజ్ నోట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్. క్లాస్ వేరియబుల్స్ అన్నా నన్ను ఇక్కడ చూడన్నా, క్లాస్ వేరియబుల్స్ అన్నా స్టాటిక్ వేరియబుల్స్ అన్నా నాన్న, క్లాస్ వేరియబుల్స్ అన్నా స్టాటిక్ వేరియబుల్స్ అన్నా సేమ్ నాన్న, సేమ్. ఏం బాబు? క్లాస్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ సేమ్. అర్థమవుతుందా? క్లాస్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ సేమ్ నాన్న. ఏం బాబు అర్థమవుతుందా? క్లాస్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయాలంటే ప్లీజ్ నోట్ దిస్, యూ షుడ్ యూజ్ ఏ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ యూజ్ చేసే మనం యాక్సెస్ చేయాలి. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ నాన్న. మీరు క్లాస్ లోపల రాసేవాటిని మీరు స్టాటిక్ వేరియబుల్స్ అని కూడా అంటారు నాన్న. స్టాటిక్ వేరియబుల్స్ అని కూడా అంటారు. స్టాటిక్ వేరియబుల్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రాశారనుకున్నా యాడ్ ఆఫ్ లేకపోతే ప్రింట్ ఎం అని రాశారు మెసేజ్ అన్న, ప్రింట్ ఎం అని రాసేసేసి ఇక్కడ చూడనా, ఇక్కడ ప్రింట్ ఆఫ్ నేమ్ అని రాశారనుకోండి బాబు, ప్రింట్ ఆఫ్ నేమ్ అన్నారు అనుకోండి, ఈ మెథడ్ ని కాల్ చేయాలంటే అన్న, ఈజ్ దట్ క్లాస్ మెథడ్ కాదు నాన్న, క్లాస్ లోపలే ఉంది కదా, ఈజ్ దేర్ ఇన్సైడ్ ద క్లాస్ రైట్. సారీ, ఈ బ్రాకెట్స్ అవసరం లేదన్నా, సో ఇట్స్ నాట్ ఏ సి లాంగ్వేజ్ రైట్. ఏనా ఏం బాబు చూడండి, ప్రింట్ ఎమ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద క్లాస్ రైట్, ఇన్సైడ్ క్లాస్ ఉంది కదా నాన్న. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ రన్ దిస్ కోడ్, సి ఇన్వాలిడ్ సింటాక్స్. వై? Sorry, yeah. So you should use def, right? చూడనా, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ రైట్. నేమ్ అనేది నానా, ఈ నేమ్ అనేది ఏంటన్నా క్లాస్ వేరియబుల్. ఎస్ ఆర్ నో? నేమ్ అనేది క్లాస్ వేరియబుల్ కదా నన్ను, అర్థమవుతుందా? నేమ్ అనేది క్లాస్ వేరియబుల్ కదా నాన్న. సో మీరు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు? ఫంక్షన్ లోపల ప్రింట్ చేస్తున్నారు. ఫంక్షన్ లోపల ప్రింట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రింట్ చేయాలంటే అన్న, సో దిస్ షుడ్ బి లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ లాగా ఉండాలి బాబు, అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోండి. ఇక్కడ నేమ్ అనేది క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేయాలన్నా? హౌ టు యాక్సెస్ ద క్లాస్ వేరియబుల్? హౌ టు యాక్సెస్ ద క్లాస్ వేరియబుల్? హౌ టు యాక్సెస్ ద క్లాస్ వేరియబుల్ అన్న? క్లాస్ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేస్తారు? యూజింగ్ క్లాస్ నేమ్ రైట్. ఏనన్నా యూజింగ్ క్లాస్ నేమ్ రైట్. చూడన్నా ఏం బాబు, గాట్ ఇట్? గాట్ ఇట్ అన్నా? ఇస్ దిస్ క్లియర్? ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద క్లాస్ వేరియబుల్స్ కానీ క్లాస్ మెథడ్స్ కానీ మనం యాక్సెస్ చేయాలి అంటే యూ షుడ్ యూజ్ క్లాస్ నేమ్. ఓకేనా? మనము క్లాస్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా క్లాస్ నేమ్ ని యూజ్ చేయాల్సి ఉంది నాన్న. ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్? ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్, విల్ మూవ్ టు ద ఆబ్జెక్ట్స్ అన్న. నౌ ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో చూపిస్తాను నేను. ఏం బాబు, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో చూపిస్తాను అన్న. చూడన్నా, దిస్ ఇస్ ద క్లాస్ రైట్. ఆబ్జెక్ట్ నాన్న, సి ఆబ్జెక్ట్ అంటే ఏంటన్నా, an object is simply a collection of data and methods that act on those data అన్న. చూడన్నా, సింపుల్ అన్న, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ అని చెప్పండి అన్న. ఇంటర్వ్యూలు అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ అంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ. రియల్ టైమ్ ఎంటిటీ నాన్న అంటే రియల్ టైమ్ లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది నాన్న. విచ్ హ్యాస్ ఏ రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్, దేనికైతే రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? హ్యూమన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఓకేనా? హ్యూమన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? స్టూడెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సారీ, స్టూడెంట్ కాదు నాన్న, స్టూడెంట్ ని మనం స్టూడెంట్ అనేది క్లాస్ గా అనుకుంటాం. స్టూడెంట్ ని మనము క్లాస్ గా అనుకుంటాం నాన్న. స్టూడెంట్ ని మనం క్లాస్ గా అనుకుంటాం. కానీ పర్టికులర్ రోల్ నెంబర్, ఇప్పుడు రాము అనుకున్నానా బాబు, ఇప్పుడు చూడండి, పర్సన్ ఈజ్ ఏ క్లాస్ నాన్న.
person is a class, but Ram is a object. Okay na? Ram is an object. Janu is an object. Okay na? Kushil is an object. అర్థమవుతుందా? Devansh is an object. Okay na? Raju is an object. అర్థమవుతుందా? So all these objects has the same kind of characteristics. Are you agree with me or not? All these users, all these objects have the same kind of characteristics, but values may be different, nana. Yes or no? Values అంటే నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఏజ్ డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? ఏజ్ డిఫరెంట్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సంథింగ్. ఓకేనా? ఏం బాబు, కరెక్ట్ కదా? పర్సన్ అన్న, పర్సన్ నాట్ ఏ స్టూడెంట్, పర్సన్, రైట్? పర్సన్. రోల్ నెంబర్ ఉండొచ్చు, ఉండకపోతున్నా. పర్సన్ కి రోల్, ఇప్పుడు ఎంప్లాయీకి హీ డజంట్ హ్యావ్ ఏ రోల్ నెంబర్, రైట్? ఎస్ ఆర్ నో? పర్సన్ నా పర్సన్ కి రోల్ నెంబర్ ఉండకపోవచ్చు. పర్సన్స్ అందరికి రోల్ నెంబర్ ఉండాలని రూల్ లేదు కదా. అర్థమవుతుందా? మళ్ళీ దాన్ని సపరేట్ గా చేసుకోవాలి క్లాసెస్. గాట్ ఇట్ అన్నా? ఇస్ దిస్ క్లియర్? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రియల్ టైమ్ ఎంటిటీ అన్న, ఎగ్జిస్టెన్స్ ఉండాలి. రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ ఉంటేనే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ ఏమంటాం కాల్ ఇట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. చూడనా, ఆబ్జెక్ట్ ఇస్ సింప్లీ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. చూడనా, మనం ఫస్ట్ చూసాం కదా, డేటా ఉంటుంది అండ్ మెథడ్ ఉంటుంది. రెండు కూడా బైండ్ అయి ఉంటాయి అన్న. ఒక ఆబ్జెక్ట్ కి మెథడ్ యాజ్ వెల్ యాజ్ డేటా బైండ్ అయి ఉంటాయి అన్న. దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం నాన్న. అర్థమవుతుందా? నౌ యూ హ్యావ్ సీన్ క్లాస్ మెథడ్స్, యూ హ్యావ్ సీన్ క్లాస్ వేరియబుల్స్, రైట్? ఏనా, యూ ఫర్గాట్ అబౌట్ దిస్ కోడ్. ఈ కోడ్ చూడొద్దు, ఐ విల్ టెల్ యూ. Just now we have seen what is a class method, what is a class variable. చూసారు కదా నాన్న, క్లాస్ మెథడ్, క్లాస్ వేరియబుల్ చూసారు కదా. Now I'm going to show you what is a instance variable నాన్న. ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ వేరియబుల్. నాన్న. what is a object variable, what is a object method నాన్న. ఆబ్జెక్ట్ మెథడ్. సార్, క్లాస్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ వేరియబుల్ కి డిఫరెన్స్ ఏంటి? సో లోకల్ వేరియబుల్ అంటే ఓకే సార్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అని మాట్లాడుకున్నాము. కానీ క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి? సారీ, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ వేరియబుల్ అంటే ఏంటి? ఎలా వర్కౌట్ అవుతుంది? అది ఎలా వర్క్ అవుతుంది చూడనా. ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ O1 is a object. If you want to create an object, you should use class name with the brackets, then it will create an object that is a O1. O1 అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఏం బాబు, గాట్ ఇట్ అన్న? O1 అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది అన్న. ఈ O1 కి O1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అంటే, అసైన్ అవ్వాలి అంటే చూడనా, when you create an object, it will call a constructor నాన్న. కన్స్ట్రక్టర్ అనే ఒక మెథడ్ ని కాల్ చేస్తుంది నాన్న. when you create an object, it will create a one constructor. ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందన్నా, then it is called as a constructor. ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ చూడనా, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ, చూడండి ఇలా రాశారనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్ మెథడ్. ఒకవేళ దీన్ని ఆబ్జెక్ట్ మెథడ్ గా కన్వర్ట్ చేయాలంటే సో యూ షుడ్ యూజ్ సెల్ఫ్ హియర్ నాన్న. బాబు, సెల్ఫ్ అనే యూజ్ చేయాలి. సెల్ఫ్ మీన్స్, ప్లీజ్ నోట్ దిస్, సెల్ఫ్ అంటే ఏంటంటే కరెంట్ క్లాస్ అని చెప్తున్నాను. సెల్ఫ్ మీన్స్ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయడానికి సెల్ఫ్ అనేది యూజ్ చేస్తామన్నా. కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయడానికి మనము సెల్ఫ్ అనేది యూజ్ చేస్తాం నాన్న. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మెథడ్ ని కాల్ చేయాలంటే, చూడండి ఇక్కడ చూడనా, ప్రింట్ ఆఫ్ O1
o1 dot చూడనా printm got it అన్న o1 dot printm ఇప్పుడు చూడనా even చూడనా now it doesn't work right ఏం బాబు వర్క్ అయిందా does it work because now print m is a no more with the class method అన్న it is not a class method ఇది class method కాదు ఇప్పుడు ఏ మెథడ్ ఇది ఇన్స్టాన్స్ మెథడ్ ఆబ్జెక్ట్ మెథడ్ అన్న ఇది ఆబ్జెక్ట్ మెథడ్ it is an object method అర్థమవుతుందా it is an object method that is why now it doesn't perform with the class name తో మీరు యాక్సెస్ చేయలేరు you should use with the ఆబ్జెక్ట్ తోనే మనము యాక్సెస్ చేయాల్సి ఉంటుంది you should access with the ఆబ్జెక్ట్ తోనే మనము యాక్సెస్ చేయాల్సి ఉంటుంది నాన్న ఏం బాబు అర్థమైందా everyone is this clear how to create a object na object manam creation so this is called as a object creation anna this is called as a object creation this is called as a object సంబంధించిన డేటాని మనం కాల్ చేయడం అన్న ఆబ్జెక్ట్ సంబంధించిన డేటాని మనం కాల్ చేయడం ఎగ్జాక్ట్లీ అన్న బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్తాను అన్న మొత్తం మీకు మొత్తం అంతా క్లారిటీ వస్తుంది ఒక్కసారి ఒక చిన్న టూ స్లైడ్స్ అయితే మీకు అంత క్లారిటీ వస్తుంది అన్న ఏం బాబు చూడండి కన్స్ట్రక్టర్ సీనా కన్స్ట్రక్టర్ is a special kind of function it is going to get calls whenever the new object of the class is created అన్న ఇన్స్టాంటియేట్ అంటే క్రియేటెడ్ అన్న when you create a new object immediately it calls the constructor got it please note this when you create an object ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో it is going to call the constructor see నార్మల్ గా కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమే కన్స్ట్రక్టర్ నేమ్ ఉంటుందన్న కానీ పైథాన్ లో కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ లైక్ దిస్ ఇలా ఉంటుందన్న $_init $_ of colon ఇలా ఉంటుందన్న బాబు ప్లీజ్ నోట్ దిస్ $_ of init $_ of init అన్న ఇలా మీకు కనపడడం లేదన్నా ఇలా ఉంటుందన్న init $_ చూడనా now we will check it అన్న does it happen or not చూద్దాం అది అసలు జరుగుతుందా లేదా చూడనా when you create a constructor for this class ఈ క్లాస్ కి నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నా def of 1_ 2_ అన్న init 1_ 2_ అన్న బాబు is this class related constructor or object related constructor అన్న ఇది క్లాస్ సంబంధించిందా ఆబ్జెక్ట్ సంబంధించిందా is it object or class అన్న ఆబ్జెక్ట్ కదా yes or no this is related to the object right when it is related to the object so you should mention a self అన్న బాబు ఆబ్జెక్ట్ సంబంధించిన ఏం రాయాలన్నా మీరు సెల్ఫ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ నోట్ దిస్ ఏం బాబు సెల్ఫ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది నాన్న చూడనా ఆఫ్టర్ దిస్ ప్రింట్ ఆఫ్ చూడనా కన్స్ట్రక్టర్ కాల్డ్ అనే మెథడ్ రాస్తున్నా చూడండి now when you run this code ఏం బాబు do you call any constructor here separately called separately here ఏనా ఈ ప్రోగ్రామ్ లో మీరు కన్స్ట్రక్టర్ అనేది ఏమైనా చేంజ్ చేశారా కాల్ చేశారా no but please note this when the statement is execute అని ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో డైరెక్ట్ గా it is going to check that is there any constructors are there or not ఏమైనా కన్స్ట్రక్టర్స్ ఉన్నాయా ఇక్కడ yes there so ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది నాన్న ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది కదా so then by default it is going to call this one దీన్ని కాల్ చేస్తుంది సో ఏం ప్రింట్ అవుతుంది నాన్న కన్స్ట్రక్టర్ కాల్ అని ప్రింట్ అయిపోతుంది after that it comes to here and it executes this statement got it nana so now tell me when the constructor called ఎప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది నాన్న when the constructor called
yes, try to respond everyone. So when the constructor called, ఎప్పుడు constructor call అవుతుంది? Very few members are responding. When the object is created. When the object is created. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది నాన్న. When the object is created, then the constructor will called. Got it nana? Got it? Is this clear? సార్ ఇంతవరకు మనము నన్ను ఇక్కడ నేను ఒక డిఫరెన్స్ చెప్తాను మీకు బాబు, ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను చూడండి నన్న. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఏబిసి ఉంది కదా, అక్కడ ఏబిసి ఉంది కదా, ఇక్కడ సిడిఈ ఉంది నాన్న, సిడిఈ ఉంది బాబు. ఇక్కడ చూడనా, ఇఫ్ యూ వాంట్ ఆల్రెడీ టోల్ యూ నాన్న, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ టు ద ఆబ్జెక్ట్ మీరు ఏదైనా క్రియేట్ చేయాలంటే you should use a self na, self.name equal to cd అయిపోయింది కదా, abc cd ef g nana. బాబు ఇక్కడ చూడండి మనకు now please note this nana, please note this. చూడనా nana, this is called as a instance variable nana, instance variable or object variable nana, object variable. Got it nana? So this is called as a class variable nana, or static variable nana. Now this is called as a local variable nana. ఏ బాబు చూడండి if you want to access the instance variable ను యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా ఎలా నానా, what is the way how to access the instance variable or how to access the object related data ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా by using object, right? yes or no? by using object, right? ఏదైనా ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయాలనా? if you want to class related data using class name, right? chunana, you cannot access the local variables outside of the class nana. you cannot access the local variable from the outside the class nana, from outside the class. ఏం బాబు, got it? we cannot access the class from the outside నుంచి మనం యాక్సెస్ చేయలేము. got it nana? is this clear everyone? na, three kinds of variables are there. we have a three kinds of variables: local variables, class variables, and instance variables. so instance variable అని ఎప్పుడు చెప్తారన్నా, when you use a self dot అని రాసారంటే that is called as a instance variable. self dot అని ఉంటే instance variable. class లోపల రాసారనుకోండి then this is called as a class variable. function లోపల రాసారనుకోండి, ఏదైనా ఫంక్షన్ లోపల రాసారనుకోండి then this is called as a local variable. ఏం బాబు, is this clear? no, not possible, and outside of the method is not possible. even outside of the method is also not possible with the local variables. ఎంతసేపు అక్కడ మాత్రమే యూజ్ చేసుకోగలము, బయట యూజ్ చేయలేము నాన్న. ఏం బాబు, is this clear? చూడనా, for example na, here you wrote student dot name, right? చూడనా, here you wrote that student dot name, right? చూడనా, for example name and చూడనా, student dot name and self dot name nana.
బాబు ఇక్కడ చూడండి, ఇఫ్ యూ రన్ దిస్ కోడ్ ఏనా, సో ద 3 ఆర్ రిసీవ్డ్ రైట్ ఏనా, 3 వచ్చాయి మనకి ఇక్కడ చూడనా. ఏబిసి is a class name, static variables. ఎన్ని వచ్చాయా, ఏబిసి, సిడిఈ అండ్ ఈఎఫ్జి. అర్థమైంది బాబు, గాట్ ఇట్ నానా. ఫర్ ఎగ్జాంపుల్ నానా, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలంటే నానా, ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలంటే చూడనా, ప్రింట్ ఆఫ్ చూడనా, ప్రింట్ ఆఫ్ o1 డాట్ నేమ్ నానా, చూడనా, ప్రింట్ ఆఫ్ క్లాస్ నానా, స్టూడెంట్ డాట్ నేమ్ నానా. ఏం బాబు చూడండి, అర్థమైంది నాన్న. ఏనా, క్లాస్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా క్లాస్ మెథడ్స్ కానీ క్లాస్ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేయాలంటే క్లాస్ నేమ్ ని యూజ్ చేయాలి, అన్న. అదే మీరు ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆర్ ఇన్స్టాన్స్ మెథడ్స్, సో ఇన్స్టాన్స్ మెథడ్స్ అని ఎలా తెలుస్తాయి మనకు, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇన్స్టాన్స్ మెథడ్స్ ఎలా ఉంటాయి అన్న, దట్ షుడ్ బి రిప్రజెంట్ విత్ ద సెల్ఫ్ అని ఉంటుంది అన్న. ఏ బాబు, దట్ ఈస్ రిప్రజెంట్ విత్ ద సెల్ఫ్. అర్థమవుతుందా ఏనన్నా, అర్థమైందా? నౌ చూడనా, నేను ఇక్కడ స్టూడెంట్ కాకుండా నా క్యాలిక్యులేటర్ క్యాల్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను బాబు, క్యాల్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నానా, సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ చెప్తానా, సెల్ఫ్ డాట్ బి ఈక్వల్ టు బి. నౌ కన్స్ట్రక్టర్స్ ఆల్సో ప్రొవైడింగ్ ద డేటా బైండింగ్ ఆపరేషన్స్ నాన్న. డేటాని బైండ్ చేయొచ్చు, మీరు ఈ డేటాని ఇక్కడ బైండ్ చేయొచ్చు నాన్న. ఇక్కడ చూడనా, సో ఇదంతా కూడా నాకు అవసరం లేదు. ఇక్కడ చూడనా, డెఫ్ ఆఫ్ యాడ్ సో డెఫ్ ఆఫ్ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే రిటర్న్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి నాన్న. దిస్ ఈస్ ఆల్సో ఆబ్జెక్ట్ మెథడ్ సెల్ఫ్. ఓకేనా, ఇక్కడ చూడండి, డెఫ్ ఆఫ్ మల్టిప్లికేషన్ చూడనా, సెల్ఫ్ చూడనా, రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏ ఇంటూ సెల్ఫ్ డాట్ బి నానా. ఏం బాబు, సెల్ఫ్ డాట్ ఏ ఇంటూ సెల్ఫ్ డాట్ బి. నౌ ఐ క్రియేట్ ఏ C1 ఆబ్జెక్ట్ ఫర్ ద క్యాల్ నానా. క్యాల్ కి C1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, 10,20 ఇచ్చాను అన్న, 10,20 ఇచ్చాను. ఏమవుతుందన్నా, వెన్ ఆబ్జెక్ట్ క్రియేట్స్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో 10 అనేది ఇక్కడ ఏలోకి వెళ్తుందన్నా, ఇక్కడ 20 అనేది ఏలోకి వెళ్తుంది, రైట్. సో ఈ ఏ అనేది దీనికి అసైన్ అవుతుంది, ఈ బి అనేది దీనికి అసైన్ అవుతుంది అన్న. బాబు సరే, ఇక్కడ కంపల్సరీగా ఏబినే రాయాలని అంటే మీరు కావాలంటే ఎక్స్ వై కూడా రాసుకోవచ్చు అన్న, ఎక్స్ వై కూడా రాసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ రాసుకోవచ్చు, ఇక్కడ వై రాసుకోవచ్చు అన్న. బాబు సో దీస్ 2 వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏనా, ఇవి క్లాస్ వేరియబుల్సా, ఇన్స్టాన్స్ వేరియబుల్సా, లోకల్ వేరియబుల్సా? xy is a class variable or local variable or instance variable? ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ నాన్న? xy are which kind of variables? X and y are which kind of variables? Is this represented with a self dot x అని రాశారు ఇక్కడ మీరు ఏనా, సెల్ఫ్ డాట్ x అని రాశారా, x అని రాశారా? దెన్ చూడనా, మీరు సెల్ఫ్ డాట్ అని రాస్తేనే దెన్ ఇట్ ఈస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ నానా. ఏమో ఇక్కడ చూడండి, సెల్ఫ్ డాట్ ఏ రాశారు కదా, దెన్ ఏ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్, సారీ ఇన్స్టాన్స్ వేరియబుల్. సెల్ఫ్ డాట్ బి రాశారు కదా, బి ఈజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్.
A and B are the instance variables అన్న. A and B are the instance variables, but X and Y are the local variables. Got it? X and Y are the local variables అన్న. ఏం బాబు, got it? Everyone అర్థమైందా? నా అర్థమవుతుందన్నా? నేను ఫస్ట్ క్లాస్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెస్పాన్స్, మీరు రెస్పాండ్ అయితే నాకు ఐ విల్ గెట్ సమ్ బూస్టింగ్, కొద్దిగా నాకు కొద్దిగా ఎనర్జీ వస్తుందని చెప్పాలి. అవును వింటున్నారు అనేసి. ఓకేనా? చూడనా, నౌ 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 చూడనా, C2 equal to one more object. I create a one more object. 23, 34. I will create a one more object. C3 equal to call of chunana 24, 56. చూడనా, ఎప్పుడైతే మీరు ఇలా క్రియేట్ చేస్తారో దిస్ ఈస్ ద సేమ్ రైట్. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలా క్రియేట్ అవుతుందన్న. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు మీరు? 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు కదా? ఎస్ ఆర్ నో? 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు కదా నాన్న? చూడనా, దిస్ ఇస్ ద C1 ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద C2 ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద C3 ఆబ్జెక్ట్ అన్న. C2 లో ఏమున్నాయన్నా? ఏబీలు ఉన్నాయా బాబు? ఏబీ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఏబీ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్న. ఇక్కడ ఏబీ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందన్న? 10 రైట్? 10 and 20 రైట్? ఏనన్నా ఇక్కడ ఏ వాల్యూ ఏంటన్నా? 23. ఇక్కడ 34 రైట్? ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ 24. ఇక్కడ బి వాల్యూ ఈజ్ 56. ఏం బాబు చూడండి నాన్న, ఇక్కడ ఉన్న మెథడ్స్ ఏమున్నాయన్నా? ఇక్కడ యాడ్ అనే మెథడ్ ఉందా? ఇక్కడ యాడ్ అనే మెథడ్ ఉంది నాన్న? ఇక్కడ యాడ్ అనే మెథడ్ ఉందా? ఇక్కడ సారీ, ఇక్కడ మల్టిప్లికేషన్ రైట్? మల్టిప్లికేషన్, యాడ్ అండ్ మల్టిప్లికేషన్, యాడ్ అండ్ మల్టిప్లికేషన్. ఏం బాబు, ద వర్క్ ఈజ్ సేమ్ రైట్? ఏనా అన్నిటి కూడా వర్క్ సేమే కదా? అడిషన్ చేస్తుంది కదా? ఇది అడిషన్ చేస్తుంది, ఇది అడిషన్ చేస్తుంది, ఇది అడిషనే, ఇది అడిషనే, ఇది అడిషనే, ఇది అడిషనే. ఇక్కడ ఏం చేస్తున్నా? యు ఆర్ గోయింగ్ టు టై విత్ యువర్ డేటా విత్ ద మెథడ్స్ రైట్? ఏనా డేటాని మీ మెథడ్స్ ని టై చేస్తున్నారా? డేటాని మెథడ్స్ ని టై చేస్తున్నారా? ఇప్పుడు చూడనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ అన్న. హియర్ ప్రింట్ ఆఫ్ చూడనా, C1 డాట్ యాడ్ కామా C1 డాట్ మల్ నాన్న. ఇక్కడ చూడనా, C1 and C2 ఆబ్జెక్ట్, C3 ఆబ్జెక్ట్, చూడనా. ఆర్ యు గెటింగ్ ద సేమ్ ఆన్సర్ ఆర్ డిఫరెంట్ ఆన్సర్స్? ఏ ఆబ్జెక్ట్ సపరేట్ వచ్చిందన్నా? ఏం బాబు, ఆబ్జెక్ట్ వైజ్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయా? వచ్చాయనా? ఐ డెంట్ పాస్ ఎనీ డేటా రైట్? ఈ డేటా ఏం పాస్ చేయలేదు కదా నేను? నా డేటా నేనేం పాస్ చేయలేదు కదా ఇక్కడ? అర్థమైందా నాన్న? హౌ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్, ఎలా వర్క్ అవుతుందో అర్థమైందా? Instance variables are different from the one object to another object. అర్థమవుతుందా? ప్రతి ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ప్రతి ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. బాబు ఇక్కడ చూడనా, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్లాస్ వేరియబుల్ అన్న. క్లాస్ వేరియబుల్ ఏం తీసుకుంటే నేమ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను? సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేటర్ అనే ప్రోగ్రామ్ రాశాను నేను.
ఇక్కడ చూడనా, ఇక్కడ చూడండి నేను అన్న, ఇక్కడ చూడనా, ప్రింట్ ఆఫ్ c1 డాట్ నేమ్ నానా. అన్న c1 డాట్ నేమ్ ఏమొచ్చిందా, క్యాలిక్యులేటర్ వచ్చిందా? చూడన్నా, c1 డాట్ నేమ్ అన్నా, c2 డాట్ నేమ్ అన్నా, c3 డాట్ నేమ్ అన్నా కూడా you will get the same data. Have you observed nana? Class variable is common for all the objects. Class variable is common, or static variable is common for all the variables nana. Anni variables is static variable అనేది కామన్ గా ఉంటుంది. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ చూడనా, చూడనా, ఇక్కడ చూడనా. సో మీరు ఒకవేళ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని చేంజ్ చేశారనుకున్నానా, ఆ క్లాస్ నేమ్ ని పర్టికులర్ ఆబ్జెక్ట్ చేంజ్ చేశారనుకోండి, అది దానికి మాత్రమే చేంజ్ అవుతుందనా? ఏ బాబు, దానికి మాత్రం చేంజ్ అవుతుంది. అదేనా, అదే నేను ఇక్కడ చూడనా, స్టూడెంట్ క్లాస్ వేరియబుల్స్ ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, క్లాస్ వేరియబుల్స్ ని ఎప్పుడు కూడా చేంజ్ చేయాలని ఏమైనా చేయాలన్నా మీరు ఏం చేయాలంటే కదా, యూజింగ్ క్లాస్ నేమ్ చేయాలన్నా. సారీ, ఇక్కడ క్యాల్ కదా, స్టూడెంట్ కదా, క్యాల్ కదా. ఏం బాబు చూడండి, అర్థమైంది నాన్న? ఇఫ్ ఐ చేంజ్ సంథింగ్ విత్ ద క్లాస్ వేరియబుల్ కి ఏదైనా చేంజ్ చేశాను అనుకోండి నేను, దట్ ఈస్ రిఫ్లెక్ట్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్. అర్థమవుతుందా? ఏనన్నా అర్థమవుతుందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. చూడనా, మీకు క్లాస్ వేరియబుల్ అనేది కామన్ గా ఉంటుంది అన్న అన్నిటికీ కూడా. ఇక్కడ నేమ్ ఉంటుంది, దిస్ ఈస్ కామన్ ఫర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. అర్థమవుతుంది? అన్నిటి కూడా సపరేట్ గా ఉంటుంది, అన్నిటి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. Got it, Anna? Is this clear? Everyone, is this clear? ఏమన్నా అర్థమైందా? Now, what we have seen today? What is a class? What is an object? What is the constructor? రామ్ సుభాష్, లోకల్ వేరియబుల్స్ ఇన్పుట్ గా అంటే ఇక్కడ మాట్లాడుతున్నారన్న మీరు డేటా బైండింగ్ గురించి మాట్లాడుతున్నారా? దీని గురించి మాట్లాడుతున్నారన్నా? టాకింగ్ అబౌట్ దిస్ వన్. అవునన్నా, డేటాని పాస్ చేస్తున్నాం మనం, ఆబ్జెక్ట్ లోకి డేటాని పాస్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పాస్ ద డేటా ఇంటూ ద ఆబ్జెక్ట్ లోకి డేటాని అసైన్ చేస్తున్నాం అన్న. సో దిస్ ఈస్ గోయింగ్ టు అసైన్ హియర్. ఇక్కడికి వచ్చేస్తుంది అన్న, డేటా అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అవునన్నా, ఇస్ లోకల్ వేరియబుల్స్. అదే కదా చెప్పేది, ఎక్స్ వై ఆర్ ద లోకల్ వేరియబుల్స్. దీస్ ఆర్ ద లోకల్ వేరియబుల్స్ అన్న, లోకల్ వేరియబుల్స్. బట్ కానీ మీరు ఎప్పుడైతే ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారో, ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఐ డెంట్ పాస్ ఎనీ డేటా, రైట్? ఏమన్నా డేటా ఏం పాస్ చేయలేదు కదా, డేటా అనేది పాస్ చేయలేదు కదా. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఒక క్లాస్ క్రియేట్ అవుతుందన్న. ఏనా, మీరు ఇలా క్రియేట్ చేసిన ప్రతిసారి ఒకటి ఇలా క్రియేట్ చేస్తే ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఉన్న డేటా మొత్తం అసైన్ అవుతుంది, ఇంకో బాక్స్ క్రియేట్ అవుతుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే, అదే కదా నేను చెప్పింది బాబు, ఒక ప్లాన్ నుంచి యూ కెన్ బిల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్, రైట్? ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ బిల్డ్ చేయొచ్చా? అలానే వన్ క్లాస్ నుంచి యూ కెన్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్స్.
ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, రైట్. ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఏ ఇట్స్ ఓన్ వాల్యూస్ అన్న, ఇట్స్ ఓన్ వాల్యూస్. బట్ ఏం కామన్ ఉంటాయినా, what are the common attributes or variables or characteristics? ఏనా క్యారెక్టరిస్టిక్స్ అనేవి కామన్ గా ఉంటాయి. గాట్ ఇట్ అన్న, గాట్ ఇట్ అన్న? ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో విల్ సీ ద నెక్స్ట్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అన్న. సో ఇక్కడికే చాలా ఎస్టిక్ అయిపోయింది. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ క్లియర్ విత్ ద హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. చూడండి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు కాల్ ద కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, how to call the method, okay na, the way of calling method, okay na, the way of creation of the class, and what is a local variable, what is a class variable, what is a instance variable, okay na, what is the purpose of the self. So I hope these things are very clear, right? Do you have any doubts regarding this? Please ask me and get clarified here. Local variables ana, local variables if you write inside the function లోపల రాసుకుంటూ, if you write inside the function లోపల రాస్తూ you didn't mention the self అనేది లేకుండా ఉంటే then that is called as a local variable అన్న. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రాశారనుకున్నాను, నేమ్ అని రాశారనుకోండి, జస్ట్ నేమ్ అని రాశారనుకున్నాను, నేమ్ ఈక్వల్ టు సమ్ ఏబిసి అని రాశారనుకోండి, then this is not a instance variable, this is not a class variable, this is the local variable. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే సెల్ఫ్ అని రాస్తారో, then only this is called as a local variable, sorry instance variable అన్న, then only this is called as a instance variable. Got it? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి కంపల్సరీగా సెల్ఫ్ అనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇస్ బ్లైండ్ అన్న, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి కంపల్సరీగా సెల్ఫ్ అనేది ఉంటుంది. సార్ మరి లోకల్ వేరియబుల్స్ కి ఎలా ఉంటుంది? లోకల్ వేరియబుల్స్ కి ఏమీ ఉండదు నాన్న. క్లాస్ వేరియబుల్స్ ఏంటి అంటే కంపల్సరీగా దిస్ షుడ్ బి రైట్ ఇన్సైడ్ ద క్లాస్. అంటే ఈ క్లాస్ ఇండెంటేషన్ లో రాసే వేరియబుల్స్ చూడనా, ఈ ఇండెంటేషన్ లో రాసే వేరియబుల్స్ అన్ని కూడా క్లాస్ వేరియబుల్స్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ ఇండెంటేషన్ లో రాసే వేరియబుల్స్ అన్ని కూడా క్లాస్ వేరియబుల్స్ అవుతాయి. ఇక్కడ కాకుండా ఎక్కడ రాసినా కూడా లోకల్ వేరియబుల్స్ అవుతాయి నాన్న. అర్థమవుతుందా? ఇక్కడ కాకుండా ఎక్కడ రాసినా కూడా మీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్స్ వితౌట్ సెల్ఫ్. ఇక్కడ కాకుండా ఎక్కడ రాసినా కూడా వితౌట్ సెల్ఫ్, ఇక్కడ కాకుండా ఎక్కడ రాసినా కూడా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్ అన్న? ఇస్ దిస్ క్లియర్? everyone అన్న. ఇంటర్వ్యూలో if somebody ask what is a object, what is a class, what is a local variable, what is a class variable, ఓకేనా? ఒకసారి జస్ట్ వాచ్ ఇట్ అగైన్, ఈ వీడియో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ వాచ్ చేయండి అన్న, ఓకేనా? యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఓకేనా? గాట్ ఇట్ అన్న? చూడనా నెక్స్ట్ అన్న. సో మండే అన్వర్స్ విల్ స్టార్ట్ యాప్టిట్యూడ్ అన్న. యాప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తాను మండే అన్వర్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద యాప్టిట్యూడ్ అన్న. చూడండి 6 to 7 అన్న, 6 to 7 ఇంగ్లీష్ ఉంటుంది అన్న, 6 to 7 ఇంగ్లీష్ ఉంటుంది, 7 to 8 ప్రోగ్రామింగ్ ఉంటుంది అన్న, 8 to 9 యాప్టీ ఉంటుంది అన్న, యాప్టీ ఉంటుంది నాన్న. TCS NQT point of view, have you observed that 54 bits are going to covered in the reasoning and aptitude nana? Numerical ability and reasoning is comes under the 54 marks, 54 bits unnai. Arthamavutunda? So important, it is so important in terms of the TCS NQT. Arthamavutunda? Em babu arthamavutunda? Anna, aptitude sir asked me to take the class on the tomorrow. Is it okay? Tomorrow you don't have any exam, Anna. Exam em ledu. Okay na? The manam exams ani malli pettukundamu. So I hope you already tested everything right. So exam ledu Anna, but so tomorrow we have a class from the 6 to 8 Nana. 6 to 8 class untundi, aptitude class untundi Nana. Got it Anna? Tomorrow we have a class aptitude. Is it okay? Is it okay?
So it's very, very important to cover the aptitude concepts. Aptitude concepts man chala important. And Nana, I'm going to prepare 50 frequently asked questions, Nana. Coding questions, 50 frequently asked programming questions. Okay, na? 50 frequently asked programming questions prepare చేస్తున్నాను. Okay, na? I will give it to you. And as well as I'm going to prepare the technical part questions కూడా ప్రిపేర్ చేస్తున్నానా. యాప్టీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాము, వర్బల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నానా. ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు షేర్ విత్ యూ. అన్ని కూడా మీతో షేర్ చేస్తాం. ట్రై టు గో త్రూ దట్ ఆల్ దట్ స్టఫ్ నానా. అండ్ బిఫోర్ దట్, yesterday I posted the videos. Have you seen? Yesterday I posted the videos, Nana. Tomorrow you don't have any exam, Nana. Tomorrow you don't have any exam. Okay, na? So is this okay, Nana? The videos are understandable. Chusara at least. Okkarana open chesara. Is the videos are understandable? So, Nana, it's true. All together, it's a 10 hours, Nana. All together, videos are the 10 hours. 10 hours low, you are going to brush up all your C concepts. Okay, na? నేను మొత్తం కూడా అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, సో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టీచ్ చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని కూడా సో 10 to 15 minutes వీడియోస్ ఉంటాయి నాన్న. ఓకే, జస్ట్ గో త్రూ దట్. ఎవ్రీ వన్ నీడ్స్ టు గో త్రూ ద వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ అన్ని కంప్లీట్ చేయాలి బిఫోర్ 30th of this month. ఓకేనా? బిఫోర్ 30th of this month యూ కెన్ స్పెండ్. చూడన్న, రోజు 1 hour స్పెండ్ చేసినా కూడా యూఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ ద వీడియోస్. అర్థమవుతుందా? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు టీచ్ అగైన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ నేను సపరేట్ గా మళ్ళీ మీకు చెప్పలేను. ఓకేనా? సో again we started object oriented, right? So 3 more or 4 more classes we require to complete the object oriented concepts. Still next week kuda nenu malli DA start cheyalanu. As well as first nunchi we didn't start the what it is called new topic, new start cheyalanu. Endukante na I'm going to discuss the exam. Cheppanu kada 30 first nunchi we are going to enter the mock test na. So ela untundante na మీకు ఒక మాక్ టెస్ట్ పెడుతున్నాను. ఆ మాక్ టెస్ట్ మీకు 3 hours మాక్ టెస్ట్ ఉంటుంది. యూ కెన్ రైట్ ఎనీ టైం, ఎప్పుడైనా మీరు ఆ మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఓకేనా? ఆ వెరీ నెక్స్ట్ డే మీకు ఏముంటుందన్నా 1 hour ఇంగ్లీష్ ఏంటంటే డిస్కషన్ ఉంటుందన్నా. మీకు వచ్చిన 24 bits వస్తాయి వర్బల్. ఆ 24 bits డిస్కషన్ ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ 10 questions ప్లస్ 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, ఇవి 2 డిస్కషన్ ఉంటుంది అన్న. నెక్స్ట్ థర్డ్ ఆప్టిట్యూడ్ ఆల్సో 54 questions డిస్కషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఇవన్నీ కూడా డిస్కషన్ ఉంటుంది నాన్న. బాబు ట్రై టు కోఆపరేట్ విత్ అస్. మీరు కొద్దిగా కోఆపరేట్ చేయాలి సార్. కొద్దిగా మీరేంటన్నా మండే 30th నుంచి సో మీరు డేటా అయిపోతుంది, లేకపోతే అలా కాకుండా 3.5 hours కి మీకు డేటా ఎనఫ్ గా ఉండేటట్లు యూ కెన్ రీఛార్జ్. ఓకేనా? మీరు రీఛార్జ్ చేసి ట్రై టు లిజన్. Nana, you should try to 30th. ఏ 30th Nana? 15th is the last date, right? TCS NQT 15th is the last date, Nana. Yes or no? Nana, 15th of August is the last date. You can start filling on the 5th, Nana. 5th start cheyandi. Got it? Is it okay? Nana, today I'm going to post a complete schedule of our training, Nana. Training మొత్తం కూడా షెడ్యూల్ చేస్తాను. The first mock test I'm going to conduct the next 25th ఒక mock test కండక్ట్ చేస్తాను among you. సో ఒక ఫ్రీ mock test అన్న, అంటే మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో we are going to conduct one mock test in the next 25th షేర్ చేస్తా చెప్పాను కదా. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అందరికీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ 25th ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఓకేనా? ఆ మాక్ టెస్ట్ మీరు రాయాలి, అందరూ రాయాల్సి ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా రాసుకోవచ్చు. I will do that video. Shilpa, I'm preparing the video now. Video ప్రిపేర్ చేస్తున్నాను నేను. I'm preparing the video. ఓకేనా? నేను వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ వీడియో ఏంటంటే నేను పోస్ట్ చేస్తాను మీకు.
Got it, Anna? Got it? Is this clear? Any suggestions or anything?